వీడియో కోసం కంటెంట్ మొత్తం రెడీ చేస్తున్న మూమెంట్లో ఒకదాన్ని మించి ఒకటి ఏ ఒకటి బయటపడుతున్నాండి. సాయంత్రం వరకు అయ్యేటట్లేదు అని చెప్పేసి దొరికినటువంటివి తీసుకొని ఇప్పుడు మేము ముందుకు వచ్చాను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ముందుగా అసలు జగన్మోహన్ రెడ్డిని తప్పందామా, జగన్మోహన్ రెడ్డి చుట్టూతున్నటువంటి వైసీపీ నాయకులను తప్పందామా, లేక జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆడ పూజల్లో కూర్చుంటే చుట్టుపక్కల ఉన్న పూజారులు వచ్చేసి ఆయనకి ఏం చెప్పాలో ఏంటో తెలియకుండా ఉన్నందుకు వారిని అందామా? ముందు ఒక హోమం అన్నప్పుడు భార్యాసహితంగా చేయాలి. సరే, కొన్ని హోమాలకు వచ్చేసి రాజు ఒక్కటి సరిపోతాడు, పాలకుడు. జగన్మోహన్ రెడ్డి పాలకుడా కాదు, సరే అది కూడా పక్కన పెడదాం. వెళ్ళాడు హోమం అన్నప్పుడు, యజ్ఞం అన్నప్పుడు, ఆ యజ్ఞ వాటికి అన్నప్పుడు హోమంలో వేసే వాటిని హవిస్సులు అంటారు. దానిని ఎవరు వేయాలి? యజ్ఞవాటికలో హోమంలో హవిస్సులు యాగం చేసేవాళ్ళు, హోమం చేసేవాళ్ళు వేయాలి. మనోడు హోమం వాటికి ఉంది, ఆ ముందుకెళ్తే నిప్పు అంటుకుంటుంది అన్నాడో లేదన్నప్పుడు వంగలేక ఇబ్బంది పడ్డాడో మనకు తెలియదు. కానీ పక్కన పూజారికి చెప్తాడు, పురోహితుడికి, నేను నీకు ఇస్తాను 100 అని చెప్తున్నాడు. అసలు ఏంటండి? ఆయన భార్య ఏమో గుడి దగ్గర గుడి సెట్ వేస్తారు, ఏది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. ఎక్కడ? తాడేపల్లిడు గుడి సెట్టు, అన్ని సెట్లు. అక్కడ ఆమె వచ్చేసేమో ప్రసాదం ఇస్తే పక్కన టిష్యూ పేపర్లో పెట్టింది. భార్య ఏమో ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టింది, తినదు. నేను ఈ మనిషికి వచ్చేసి పూజారి తీర్థం పోసాడు, తాగాల? తీర్థం తాగడు, తీర్థం పక్కన పోసి చేయి తుడుచుకుంటున్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అసలు ఎవరు హిందువులు లేరంటే నాకు అదే డౌట్ వస్తుంది. తర్వాత అసలు నిన్న ఇష్యూ ఏంటి? ఆయన పులివెందుల నియోజకవర్గానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అసెంబ్లీ సంవత్సరం డుమ్మా కొడతానికి వెళ్ళాడు, కొట్టాడు, పులివెందులు వెళ్ళాడు. పులివెందులలో వేంపల్లి మండలం ఉంది, పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం. అక్కడ నందిపల్లి అని చెప్పేసి ఒక గ్రామం. ఆ గ్రామంలో నందీశుడి యొక్క విగ్రహ ప్రతిష్ట, ఓకేనా, ఆలయం. మొత్తం 2 ఎకరాలు 6 కోట్లతో అద్భుతమైనటువంటి శిల్ప సంపద చక్కగా చేశారట. సంతోషం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ ఆలయానికి 1,80,00,000 గ్రాంట్ ఏదో శాంక్షన్ అయినారు. అందుకని అధికారంలో ఉన్న వాళ్ళని కాకుండా, అఫ్కోర్స్ పులివెందుల ఎమ్మెల్యే కదా, ఆబ్వియస్ నాకు పదవిలో ఉన్నట్టే. సరే, మనోడు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా సరే ఎమ్మెల్యే కాబట్టి, జీతం తీసుకున్నాడు కాబట్టి ఓకే, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి పిలిచారు, వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అసలు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాడు, ఓకే. వెళ్ళింది ఎందుకు? నందీశ్వరుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, ఓకే. వెళ్ళింది హోమం లైక్ అవన్నీ చేస్తున్నారు, పట్టు వస్త్రం సమర్పించారు. ఆ చుట్టుపక్కల ఉన్న పూజారులకైనా కొంచెం పని చేయాలి కదా. ముఖ్యమంత్రి అవ్వాలా జగన్మోహన్ రెడ్డి? నందీశ్వరుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అనటం ఏంటి? అసలు అక్కడ పూజ చేసింది నిజంగా హిందువా, క్రిస్టియనా? లేదన్నప్పుడు అతను కూడా పేటీఎం ఆర్టిస్టా? డౌట్ వస్తుంది నిజంగా నాకు, అంతే. నిజం నేనైతే ఎప్పుడు ఇటువంటి మంత్రాలని వినలా. ముఖ్యమంత్రి అవ్వాలి అంటాడు, దేశపాలన చేయాలి అంటాడు. ఏంటి ముఖ్యమంత్రి అయితే దేశపాలన చేసేస్తారా? ఎవరండి అసలు వాళ్ళు? చుట్టుపక్కల నోరు తీసుకొని వస్తా ఉన్నారు అంతా. తీర్థం ఇస్తేనేమో తాగడు, కింద వేస్తాడు, చెల్లు దుడుచుకుంటాడు. హోమంలో హవిసులు వేయి అంటే నువ్వు వేయి మాస్టారని చెప్పి పక్కన పూజారికి ఇస్తాడు. ఆ పూజారేమో జగన్ రెడ్డి నామదేశ్య, భారతీయ నామదేశ్య అంటాడు. అలా అన్న తర్వాత గోత్రం కథ చెప్పాలి. ఆయన రెడ్డి కనుక అయినట్టయితే మామూలుగా హిందువులకు సంబంధించి కులం అన్నప్పుడు గోత్రాలు ఉంటూనే ఉంటాయి. గోత్రం ఏది అంటే గోత్రం తెలియని రెడ్డి అనుకోవాలా, లేదంటే గోత్రం మర్చిపోయారు అనుకోవాలా? ఏమనాలి? బైరెడ్డి రాజశేఖర రెడ్డి నేను ఒక వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత, నాన్న, వాళ్ళ అమ్మ, ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్లే. క్రైస్తవ యొక్క మత మార్పిళ్ళ గురించి, క్రైస్తవ జనాభా పెంచడం కోసం వాళ్ళు చేయని పనులు, ఈ విషయాన్ని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పాడు. 4 గోళ్ల మధ్య బైబుల్ చదువుకుంటారు. 4 గోళ్ల మధ్య ఎందుకు? వాళ్ళు అమ్మ పట్టుకున్నట్టుగా బైబుల్ పట్టుకుని తిరగమని ఎవరు వద్దన్నారు? హిందువులు ఓట్లు పాడు, హిందువులు గొర్రెలు కదా. సో దాంతో వీళ్ళు ఏం చెప్తే నమ్ముతారు, ఓట్లేస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలో బోలెడన్ని చర్చిల కోసం ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆయన హయాంలో భయంకరంగా మత మార్పులు జరిగాయి. ఆయన అల్లుడు అనిల్ వచ్చేసి మత మార్పుల విషయంలో ఎంతమందిని క్రైస్తవ జనాభాను పెంచారు ఏంటన్నప్పుడు లెక్కలు చూస్తే ఆయన ఇంకా ఎదగాలని చెప్పేసి ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పాడు. అయినా కానీ
పప్పు బెల్లాలాగా ప్రభుత్వ పథకాల రూపాయన ఏదో డబ్బులు పంచితే ఇంకేముంది దేవుడు 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 అని ఆయన వెనకాల పడ్డారు. ఏమైంది చివరికి? క్రైస్తవ జనాభా పెరిగిపోయారు. కానీ తెలంగాణలో లెక్కలలో క్రైస్తవులు ఉండరు. ఏపీ లెక్కలు వచ్చేసి క్రైస్తవ జనాభా చాలా తక్కువగానే పడింది. కానీ మరలా పాస్టర్లు ఎవరు ఇల్లు వస్తారు, కోనసీమ జిల్లా ఎవరిది? మన క్రైస్తవులది అంటాడు. గుంటూరు జిల్లా ఎవరిది? మన క్రైస్తవులది అంటాడు. ఏందో అర్థం కదా అసలు వాళ్ళు. నేనేమంటానండి, మీకు అర్థమవుతుందా? నరాన క్రైస్తవం. అలాంటప్పుడు ఒక హిందువుగా వెళ్ళి పూజలో కూర్చోడం ఎందుకు? సరే కూర్చున్నావు పో, పద్ధతిగా హోమం నిర్వహించాలి కదా భార్య సమేతంగా. లేదు, భార్య కూడా రాలేదు, ఆ ముందు ఇప్పటి రాలేదు, ఓకే. పండుగలప్పుడే గుడి సెట్టేసినటువంటి మనుషులు, ప్రసాదం ఇస్తే తినకుండా పక్కన పెట్టిన మనుషులు, సరే ఇంతకుమించి ఏం ఆశించలేము అనుకుందాం. హోమానికి వెళ్ళి హవిస్సులు అందులో వేయకుండా పూజకి నువ్వు వేయిపో అని అని చెప్పటం ఏందండి అసలు? కొబ్బరికాయ కొట్టాలంటే వంగలేడు, హవిస్సులు వేయాలంటే వంగలేడు. మరల ఈయన మన చంద్రబాబు గారిని ముసలోడు అంటాడు. ఏంది? గంటల స్పీచ్ ఇవ్వగలడు మన చంద్రబాబు గారు. సరే పవన్ కళ్యాణ్ టాపిక్ వద్దు. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుతున్నాడు. తిరుపతి మెట్లు ఎట్లా ఎక్కలేకపోయాడు, అలిసిపోయాడు, అద్దెనిదని. జగన్మోహన్ రెడ్డి ఎక్కమని తిరుపతి మెట్లు? ఆ తిరుమలకు రావయ్యా అంటే డిక్లరేషన్ ఇవ్వాలి, నేను ఎవరు అంటాడు. మరి హిందువుగా అన్ని పూజలు అది పాల్గొంటే అవన్నీ మామూలు సెట్టింగ్, అవన్నీ కాసేపు కథలు. ఓటర్లు ఉన్నారు కదా, ఎర్రోలను చేయాలి, గొర్రెలను చేయాలి, నమ్మించాలి, ఓట్లు వేసుకోవాలి. నమ్మండ్రా ఎప్పటికన్నా, మారండ్రా ఎప్పటికన్నా. ఇంత దారుణం ఏంట్రా బాబు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడని, ఆయన పూజలు చేస్తూ ఆయన అందరి దృష్టిలో వచ్చేసి ధర్మం కోసం అహర్నిశ కష్టపడని చెప్పేసి గుర్తింపు వస్తుందని, అది తనకు కూడా రావాలని, నేను హిందూ గుడిని కూల్చానని, హిందూ దేవుడికి వ్యతిరేకమని, సనాతన ధర్మం వ్యతిరేకం నన్ను అంటున్నారు కదా, నేను అలా కాదు చూడండి వచ్చా అంటూ నేను చూపించాడు. ఆ వచ్చింది ఎందుకురా అంటే నందీశ్వరుడు యొక్క విగ్రహ ప్రతిష్టాపన గురించి. ఆ పక్కన ఉన్న పూజారులు వాళ్ళు వీళ్ళు మరి ఏం సెట్ ఏంటో నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి అవ్వాలి అంటారు, దేశ పాలన చేయాలి అంటారు. ఎవరు అసలు వీళ్ళంతా నాకు అర్థం కాదు. ఇరిటేషన్ వస్తుంది నిజంగా మనం చూస్తుంటే. ఇప్పటికీ అంటున్నా, అసలు వీళ్ళు చుట్టుపక్కల ఎవరైనా నిజంగా హిందువులు ఉన్నారు? హిందువులు లేకపోతే ఈ రకం గుళ్ళు ఏంటి, ఆ రకం వెళ్ళటం ఏంటి, ఆ సెట్టింగ్లు ఏంటి, హడావుళ్ళు ఏంటి? పురోహితులు కానీ చెప్తానయ్యా, కొంచెం ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వస్తే నిజంగా మీరు గనక ధర్మానికి కట్టుబడి దేవుని సేవలో తరించేటట్టయితే, సనాతన ధర్మానికి మీరు గనక నిజంగా మీ వంతుగా ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేటట్టయితే జగన్మోహన్ రెడ్డికి చెప్పండి, భార్య సహితంగా హోమంలో పాల్గొనాలని చెప్పండి. అండ్ మీరు రెడ్డి కులస్తులు గోత్రం అనేది ఉంటుంది, ఆ గోత్రం చెప్పాలని చెప్పండి. ప్రసాదం ఇస్తే తినాలి, తీర్థం ఇస్తే తాగాలని చెప్పండి. కొబ్బరికాయ అన్నప్పుడు వంగి కొట్టాలని చెప్పండి. అండ్ హోమంలో హవిస్సులు మీరే వేయాలని చెప్పండి. పూజ నిమిత్తం ఎక్కడికైతే వచ్చామో ఆ పూజ నిమిత్తం మాట్లాడాలి తప్ప ముఖ్యమంత్రి కావాలనో దేశపాలన చేయాలనో ఇటువంటివి అనరండి అని చెప్పేసి అనండి. మాకు ఇవన్నీ ఎందుకు, మాకు డబ్బులు ఇచ్చారా, వాళ్ళు చెప్పని చెప్పామా అంతే అంటారా? మీకు నమస్కారం. వీడియో క్లోజ్ చేస్తున్నా. నిన్న వెళ్ళింది నందీశుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసం వెళ్ళి ఏం చేశాడు ఏంద్రా అంటే తలలో కొట్టుకుంటున్నారు అసలు ఆ వయసు పడిన హిందువులు. ఇటువంటి మనిషిని ఎలారా మనం ఎన్నాళ్ళు మోస్తున్నాం, ఇంకా మోయక తప్పదురా బాబు. ఎందుకంటే వాళ్ళకి టీడీపీ అంటే పడదు, జనసేన అంటే పడదు, బీజేపీ అంటే పడదు, ఇంకా అందుగా పార్టీ. ఇక కాంగ్రెస్ లేదా, సిపిఐ లేదా, సిపిఎం లేదా, అవన్నీ అయిపోయినాయి మాకు వద్దు అంటారు. ఆల్టర్నేటివ్ లేక టీడీపీ కూటమి వీళ్ళు నచ్చక ఆ జగన్ అనుకుంటూ ఉన్నారు తప్ప ఏదో ఒక రోజు ఆ వయసు పడిన పాత్రనికి వీళ్ళే దొక్కుతారు. బాబోయ్ ఇక నిన్ను భరించడం స్వామి అని. మొత్తంగా నేను జరిగింది ఏందయ్యా అంటే కలియుగ దైవం ఆ వెంకన్న దెబ్బకి భయపడిపోయి ఈ కల్తీ నెయ్యి దెబ్బలో ప్రజలని డైవర్ట్ చేయడానికి స్వామి తప్పైపోయిందయ్యా, నా వంతుగా పూజలు పునస్కారాలు చేస్తానయ్యా చూడయ్యా అని చెప్పేసి మరలా హడావుడి. అండ్ పవన్ కళ్యాణ్ చూసేసి ఆయనకు పోటీగా అన్నట్టు హడావుడి తప్ప ఏమన్నా ఉందా? ఏం మనుషులు ఏంటి ఆ వైసీపీలు అటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ హిందువులని చెప్పుకుంటున్న వాళ్ళు వైసీపీలో ఎవరన్నా కానీ ఆ జగన్కి చెప్పండి కనీసం ఏం చేయాలి ఏంటో.